మనదైన గతంలోనే రేపటి తరం భవిష్యత్తుందని భావించారో ఏమో యావత్ దేశం కదిలిపోయే విచిత్ర సంస్కరణకు శ్రీకారం చుట్టారు ఆ యూనివర్సిటీ వాళ్ళు. దీన్ని చూసి ఇదేం ఐడియారా బాబు అని దేశం ఇప్పుడు నివ్వెరపోతుంది. అసలు సంగతికొస్తే కర్రబిల్ల, తొక్కుడు బిల్ల, గోళీలాట పేర్లు చదవగానే చిన్నతనంలో అలనాటి జనాలు ఆడుకున్న సందర్భాలు గుర్తొచ్చాయా? ఆనాటి రోజుల్లో స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నేహితులతో సరదాగా ఆడుకున్న సాంప్రదాయ ఆటలివి. కానీ ఈ మిలీనియం పిల్లలకు వీటి గురించి ఏ మాత్రం తెలియదు. ఇప్పుడు అందరూ మొబైల్ ఫోన్, ప్లే స్టేషన్ అంటూ డిజిటల్ గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు. అయితే తిరిగి ఆ సాంప్రదాయ ఆటలకు జీవం పోసేందుకు ఉత్తరప్రదేశ్లోని ఓ యూనివర్సిటీ శ్రీకారం చుట్టింది. మేరట్లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో రెగ్యులర్గా నేర్పించే వాలీబాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్, క్రికెట్, బాస్కెట్బాల్తో పాటు కర్రబిల్ల, గోళీలాట, తొక్కుడు బిల్ల ఆటలను కూడా చేర్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగానే ది ట్రెడిషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ ఆటలను ప్రవేశపెట్టారు యూనివర్సిటీ ప్రతినిధులు. ఈ విధంగానైనా మన సాంప్రదాయ ఆటలకు ఒక గుర్తింపు లభిస్తుందని వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేకే పాండే తెలిపారు. మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టపడి ఆడుకున్న ఆటలు ఇప్పుడు ఉనికిని కోల్పోతున్నాయి. తిరిగి వాటిని సమాజంలోకి తీసుకురావాలనేదే మా ప్రయత్నం. ఈ కొత్త కోర్సు నేర్చుకునే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్లు భవిష్యత్తులో పాఠశాలల్లో పీఈటీలుగా చేరినప్పుడు పిల్లలతో ఈ ఆటలను ఆడించే అవకాశం ఉంటుంది. ఈ ఆటలు కేవలం వినోదాన్నే కాదు, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయి, విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతాయని చెప్పారు. యూపీలోని లక్నో యూనివర్సిటీలో కూడా గతేడాది విభిన్న కోర్సును ప్రవేశపెట్టింది. ఎంఎడ్ కోర్సులో ఎడ్యుకేషన్ ఆఫ్ హ్యాపీనెస్ పేరుతో పాఠ్యాంశాన్ని చేర్చింది. ఈ పాఠ్యాంశం ద్వారా అసలైన ఆనందం అంటే ఏంటి అనే విషయాన్ని బోధిస్తున్నారు.